ప్లాస్టిక్ వినియోగం వల్ల క్యాన్సర్తో పాటు అనేక అనర్థాలు కలుగుతాయని బుచ్చు మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి అన్నారు. శనివారం మున్సిపాలిటీలో నగర కమిషనర్ చిన్నబాబుతో కలిసి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, ప్లాస్టిక్ రహిత బుచ్చిరెడ్డిపాలెంగా అందరూ పనిచేయాలన్నారు. ప్రతి ఒక్కరూ జూట్ బ్యాగ్స్ వినియోగించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద ఒక మొక్క నాటాలని సూచించారు. ప్రజలు ప్లాస్టిక్ వ్యర్థాలను కాలువల్లో వేయకుండా చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి. ప్లాస్టిక్ వాడకం వల్ల అనేక రకాలైనటువంటి అనారోగ్యం పాలవుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలా కాకుండా ఉండాలంటే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి గుడ్డ సంచులను వాడాలి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్ బదులుగా స్టీల్ వాటర్ బాటిల్ వాడాలి. ప్రతి ఒక్కటి కూడా ఇలా వాడుకుంటూ పోతే అనారోగ్య పాలవకుండా అందరూ ఆరోగ్యంగా ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు మీరు కూరగాయలకు వచ్చినప్పుడు వాళ్ళు ప్లాస్టిక్ కవర్లు ఇస్తారు కదా, లేదమ్మా మాకు గుడ్డ సంచులు మీరు ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళండి, మేము సంచి తీసుకొచ్చాము మాకు దీంట్లో ఇవ్వండి అని చెప్పండి, వాళ్ళు ఇస్తారు. మరుసటి రోజు వెళ్ళినప్పుడు వాళ్ళే గుడ్డ సంచులు పెడతారు. అలా అందరూ ఫాలో అవుతే మాత్రం అందరూ ఆరోగ్యంగా ఉంటారు. అలాగే బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి ముందు ఒక చెట్టు నాటుకోవాలి. నాటడం వలన ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారు, మంచి గాలి వీస్తుంది, ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. అయిపోతాయి, అందువల్ల ఆరోగ్యం పాడైపోతుంది. ప్రతి ఒక్కరూ చెత్తను కాలువలో వేయవద్దు. ప్రతిరోజు వెహికల్ వస్తుంది, వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకరమైన చెత్త 3 రకాలుగా ఉంటుంది. అవి వేరు చేసి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎక్కువ కూడా ప్లాస్టిక్ వాడకానికి అలవాటు పడి ప్రతినిత్యం ప్రతి వస్తువును కూడా ప్లాస్టిక్ దాంట్లో తీసుకెళ్తున్నాం. కాబట్టి మన బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ప్లాస్టిక్ రహిత ప్రదేశంగా చేయాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్ సంచులు వాడకూడదని వాళ్ళందరూ కూడా గుడ్డతో తయారు చేసినటువంటి సంచుల్ని మేము మన మున్సిపాలిటీ తరఫున సరఫరా చేస్తున్నాము. అయితే అమ్మడం వాళ్ళని కట్టడి చేయగలం కానీ కొనే వాళ్ళని కట్టడి చేయలేము. కాబట్టి మీరే స్వచ్ఛందంగా మాకు ప్లాస్టిక్ వద్దు, మేము ఆ దగ్గర గుడ్డ సంచులని చెప్పినట్లయితే అమ్మకం ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఇది మన గౌరవ ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా చెప్పినటువంటి కార్యక్రమం. ఎక్కడ కూడా నియోజకవర్గంలో ప్లాస్టిక్ వాడకూడదని ప్రత్యేక మార్గంగా దానికి కావాల్సిన గుడ్డ సంచులు, అలాగే స్టీల్ పాత్రలు, గిన్నెలు, అలాగే బాక్సులు వాడుకోమని చెప్పి అందరూ తెలియజేస్తున్నాము. ఆటోమేటిక్ గా అమ్మకాలు తగ్గిపోతాయి. అమ్మకాలు ఎప్పుడైతే తగ్గుతాయో వాళ్ళకి జీవనోపాధి తగ్గిపోతుంది. కాబట్టి ప్రత్యేక మార్గం ఎంచుకొని గుడ్డ సంచులు, అట్లాగే మన ప్రకృతిలో వచ్చినటువంటి వస్తువులు అమ్మడం స్టార్ట్ చేస్తారు. అందువల్ల అందరూ సహకరిస్తారని కోరుచున్నాను. ఇక్కడ చూసినట్లయితే అందరి దగ్గర క్లాత్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. మనం ప్లాస్టిక్ ని ఏ విధంగా వాడుతున్నాము, దానివల్ల ఎలాంటి మనం సమస్యల్ని, ఆరోగ్యాన్ని, కొన్ని భరించలేనివి ఈరోజు మనం ఒంటి మీద తెచ్చుకొని తర్వాత ఎటువంటి పరిష్కారాలు కూడా లేకుండా మనం ఇదైపోతున్నాము. కాబట్టి అలాంటి దాని మీద అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఒక చిన్న మార్పు, ఒక చిన్న పని చేస్తే ఒక చిన్న మార్పుతో ఎక్కడైనా ప్రజల్లో అవగాహన వస్తుందనే ఒక ఉద్దేశంతో ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మన కమిషనర్ గారి ఆదేశాల ప్రకారము వీటికి సంబంధించి ఈ థీమ్స్ లో ఏమేమి చేస్తే ఈ ప్లాస్టిక్ మీద అవగాహన అనే దానికి సంబంధించి మేము ఒక చిన్న డెమోను కూడా ఇస్తున్నాము. ఈ టెక్నో ఒలింపియాడ్, సివోస్పార్క్, మెడిస్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.